సీతారామ ఫిల్మ్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. బేసికల్గా ఇంతకుముందు నైజ్ అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు, మొదటిగా మా యొక్క మహబూబ్నగర్ జిల్లాకు మన రియల్ స్టార్ శ్రీహరి గారిది సాంబై డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఈరోజు ప్రారంభోత్సవం చేసి ఆగస్టు 2వ వారంకి వెళ్ళి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము. అక్టోబర్ వరకు 2 షెడ్యూల్ కంప్లీట్ చేసి దీపావళికి రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సీతారామ ఫిలిమ్స్ ఈ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 నాగరాజు గారు ప్రొడ్యూసర్గా, మన సుబ్రహ్మణ్యం డైరెక్టర్గా. కథలో ఉండే విశేషం ఏంటంటే ఇద్దరు ప్రేమికుల్ని ఏ విధంగా కలపాలి అనేది మెయిన్ పాయింట్. దానికి రాఘన తన్ని ఈ యంగ్ పేర్కి హీరోయిన్గా అమ్మాయి ఇచ్చేస్తుంది. మిగిలిన యూనిట్ అంతా కూడా రెగ్యులర్గా నా సినిమాలు పనిచేసే అందరు టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయటం, వాళ్ళనే ఆయన చూజ్ చేసుకోవడం, ఒక హ్యాపీ వాతావరణంలో ఈ సినిమా బ్రహ్మాండంగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ సీతారాం ఫిలిమ్స్ కావాలని మళ్ళీ ఒకసారి మీ అందరికి చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మా మిత్రుడు శ్రీహరి గారు ఇందులో నటిస్తున్నారని తెలిసిన తర్వాత ఎంత లేట్ అయినా సరే మనం వెళ్ళాలి, మనని నాగరాజు గారిని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్తో, ఇప్పుడు శ్రీహరి చెప్పినట్టు ఒక కాన్సెప్ట్ బాగుంది. ఒక మనిషి ప్రియురాలను ప్రేమించడం కాదు, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అందరినీ, కుటుంబాన్ని ప్రేమించాలి అన్నది గుడ్ థింగ్. అటువంటి కాన్సెప్ట్తో ఈ పిక్చర్ మనకు తీస్తున్నందుకు నాగరాజు గారిని అభినందిస్తూ, ఈ పిక్చరు మరి మంచి సక్సెస్ కావాలని, మరి కొత్త వాళ్ళతో తీస్తున్నటువంటి చిత్రం. ఇందులో శ్రీహరి ఉన్నాడని అంటే అతనే అందులో ఇక హీరో అన్నీ కనుక తప్పకుండా ఈ పిక్చర్ సక్సెస్ అవుతుందని ఆశిస్తూ. Yeah, it's me, Ragna Chinnappa from Bangalore, and this is my first Telugu debut, and I've done one in Kannada. It is Adi Chinchanagiri Kshetra. It has already been released, and the second movie, it was with Prajwal. The title is not yet been the title is not yet they have not even kept the title yet, and this is my first debut in Telugu, so I wish all the very best to the director sir, and I'm very thankful for the director sir as well as producer sir, because they have brought me to this for Telugu, for Telugu movies. And even thank you so much for Shriyari sir, because he supported me as telling that you all should support to Ragna because she's a newcomer, and I'm very thankful to you sir, and I need all your blessings. That's it, and all the best for the whole team. Thank you. ఫస్ట్ టైం విని కథ విని తమ్ముడు ఈ కథ బాగుంది నేను చేస్తాను పో అని చెప్పి భుజం తట్టాడు. ఆ ఒక్క మాట చాలు. తర్వాత 1 సంవత్సరం పాటు ఒక ప్రొడ్యూసర్ వెనకాల తిరిగి పట్టుకొని నాగరాజు గారికి కథ చెప్తే చాలామంది ఇవాళ హ్యాండిక్యాప్ పనికిరామని కొందరు అన్నారు. బట్ నన్ను పక్కన దోసి నేను నీ ఇది చూశాను కాదు, నీ టాలెంట్ చూశాను, రా నీకు అవకాశం ఇస్తాను, కథ చెప్పు అన్నాడు. చెప్పిన తర్వాత ఇది ఎవరు క్యాప్ట్ అవుతుంది? సార్ శ్రీహరి గారు. ఇంకెవరితో శ్రీహరి నీకు ఇస్తాడా అన్నాడు. లేదు సార్ నేను తెచ్చుకుంటాను, నేను చేసాను కానీ ఇవ్వడు కదా పెద్ద, నేను తెచ్చుకుంటాను సార్ అని 6 months ఈయన హౌస్ ఇంటి దగ్గర కాపలా కాసి ఆ దేవుడు అనుగ్రహం, ఈశ్వరుడు అనుగ్రహం ఏమో ఒకరోజు అనుకోకుండా ఎవరు అంటే రా అని చెప్పి కథ వినడం. కథ విన్న 2 నిమిషాలకి ఏం మాట్లాడకుండా చేస్తాను పో బ్రదర్, ప్రొడ్యూసర్ని తీసుకురా, 1 hour తెచ్చాను నుంచి నేను రావడం. సార్ కథ నచ్చింది, చేస్తా, నువ్వు ఇంకేం బాధ చేసుకోపోండి, ఎప్పుడు కావాలి మీకు పూజ, వెంటనే ఇచ్చాడు సార్. ఈ కథకి ముఖ్య దాసోహం ఇద్దరు, నా అన్నయ్య, నా ఇది సార్. కథ గురించి చెప్పాల్సిన అంత అన్నయ్య చెప్పాడు. మొత్తం కీలక పాత్ర మొత్తం అన్నయ్యదే. సినిమా మొత్తం 1 man షో. దిస్ ఈజ్ శ్రీహరి షో, దిస్ ఈజ్ రియల్ స్టార్ శ్రీహరి షో. అంతమించి ఏం చెప్పలేదు.